యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యుఎన్హెచ్ఆర్సీలో భారతదేశం తిరిగి ఎన్నికైంది. ఇది 7వసారి భారతదేశం ఎన్నికవటం. యునానిమస్గా ఎటువంటి అపోజిషన్ లేకుండా భారతదేశం ఎన్నికవటం విశేషం అని చెప్పొచ్చు. భారతదేశం 2026 నుంచి 2028 వరకు కూడా యుఎన్హెచ్ఆర్సీ మెంబర్గా కొనసాగుతుంది. యుఎన్హెచ్ఆర్సీకి 47 మంది సభ్యులు ఉంటారు. భారతదేశం యొక్క నిబద్ధతకు ఇది నిదర్శనం అని చెప్పి మన పర్మనెంట్ రిప్రజెంటేటివ్, యుఎన్లో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ హరీష్ పర్వతనేని గారు చెప్పారు. అంతర్జాతీయ వేదికపై భారత్ మరో కీలక దౌత్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యదేశంగా 7వసారి భారతదేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది. 2026-2028 కాలానికి గాను భారతదేశం ఈ సభ్యురాలుగా కొనసాగబోతోంది. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఈ చారిత్రాత్మక విజయంపై ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని గారు హర్షం వ్యక్తం చేశారు. మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల యొక్క పరిరక్షణలో భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ ఎన్నిక ఒక ప్రతీక అని చెప్పి ఆయన తన సోషల్ మీడియా ఎక్స్లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలని ఏకగ్రీవంగా భారత్ని ఎలక్ట్ చేసుకుని అంటే భారతదేశం యొక్క నిబద్ధత, నమ్మకాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో మద్దతు తెలిపిన అన్ని సభ్య దేశాలకు మన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం తన పదవీ కాలంలో మానవ హక్కుల పరిరక్షణకు పూర్తి స్థాయిలో నిబద్ధత కలిగి ఉంటుందని, కట్టుబడి ఉండి మానవ హక్కుల పరిరక్షణ కృషి చేస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మనకు తెలుసు 2006లో యుఎన్హెచ్ఆర్సీ ఏర్పాటైంది. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. అంతకుముందు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేవాళ్ళం. ఆ కమిషన్లో కాస్త మెంబర్షిప్లో వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ కానీ, ఆ కమిషన్లో పూర్తి స్థాయిలో డెమోక్రటైజేషన్ లేకపోవడం వల్ల 47 మంది సభ్య దేశాలతో 2006లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏర్పాటైందనమాట. 20 సంవత్సరాల క్రితం అంటే 2006లో ఏర్పడిన యుఎన్హెచ్ఆర్సీలో అన్ని ఖండాలకి, అన్ని దేశాలకి సమానంగా సభ్యత్వం ఇవ్వడం కోసం ఒక ప్రాతిపదిక తీసుకొచ్చారు. అదే ఆఫ్రికన్ స్టేట్స్ నుంచి 13 సీట్లు, ఏషియా పసిఫిక్ నుంచి 13 సీట్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ నుంచి 8 సీట్లు, ఈస్టర్న్ యూరోప్ నుంచి 6 సీట్లు, ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాలకి, అన్ని ప్రాంతాలకి సమానంగా ప్రాతినిధ్యం వచ్చేలా దీన్ని డివైడ్ చేశారనమాట. యుఎన్హెచ్ఆర్సీలో అనేక రెజల్యూషన్స్ పెడుతుంటారు. ముఖ్యంగా మానవ హక్కులకు సంబంధించిన డిస్కషన్స్ కానీ, తీర్మానాలు కానీ పెడుతుంటారు అనమాట. ఉదాహరణకి శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన కానీ, మయన్మార్లో మానవ హక్కుల ఉల్లంఘన కానీ, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తీర్మానాలు కానీ ఇవన్నీ కూడా పెడుతుంటారనమాట. దీనికి సంబంధించి యుఎన్హెచ్ఆర్సీల సభ్యత్వం చాలా కీలకం, ముఖ్యంగా మానవ హక్కుల పరిరక్షణలో. అయితే ఇండియా 7 సార్లు యుఎన్హెచ్ఆర్సీకి ఎన్నిక కావడాన్ని విశేషం చెప్పుకోవచ్చు.